हाई फ्रेंड्स अंदर जय श्री गणेश वेलकम बैक टू मई चैनल ब्लॉग वे खैरताबाद गणेश एपिसोड नंबर 1 सो इक टुडे अपडेट वे जुलाई 5th 2024 अंडी सो अपडेट वे इव्वడానికి వచ్చాను सो చాలా చక్కగా వెల్డింగ్ వర్క్ కానివ్వండి షెడ్ వర్క్ కానివ్వండి చాలా అద్భుతంగా అవుతుంది సో లాస్ట్ ఇయర్ 63 ఫీట్స్ తోటి 100 డేస్ టైం తీసుకుని అన్నవాళ్ళు సో ఈరోజు 64 డేసే ఉంది మనకు ఖైరతాబాద్ గణేశుడు 70 అడుగుల విగ్రహం అండి ఏ విధంగా వస్తుందో ఏ విధంగా దర్శనం ఇస్తుందో అందరికీ తెలియదు సో ఇది అదొక సబ్సెన్స్ సో మీకు ఎవ్రీడే మీకు అప్డేట్ ఇవ్వడం చాలా వరకు ట్రై చేస్తానండి సో ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అందరు లైక్ చేసి షేర్ చేయాల్సి కోరుతున్నాను అలాగనే సపోర్ట్ చేయండి లెట్స్ స్టార్ట్ ఫ్రెండ్స్ అందరికీ జై శ్రీ గణేష్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్లాగ్ వచ్చేసి ఖైరతాబాద్ మహాగణేశుని మేకింగ్ ప్రాజెక్ట్స్ అండి సో ఇక్కడ చూస్తారు కదా షెడ్ వర్క్ అయితే ఫాస్ట్గా ఎంత ఫాస్ట్గా నడుస్తుందో మన ఖైరతాబాద్ గణేష్ షెడ్ సో ఇక్కడ కొంచెం సౌండ్ ఎఫెక్ట్ అనేది ఉంటుందండి సో ప్లీజ్ కొంచెం అడ్జస్ట్ అవ్వండి సో ఎపిసోడ్ నెంబర్ 1 ఖైరతాబాద్ గణేష్ బడా గణేష్ అండి సో 70 అడుగుల గణేష్ మేకింగ్ అయితే అవుతుంది సో ఇప్పటికే చాలా లేట్ అయింది మనం అప్డేట్ ఇవ్వడం సో ఈ వీడియో వచ్చి అప్డేట్ ఇస్తున్నాను సో చూసుకోవచ్చు ఈరోజు అప్డేట్ వచ్చేసి మనకు షెడ్ వర్క్ అయితే అయిపోయిందండి సో ఇంకొక కొంచెం హైట్ అయితే లేస్తుంది అనుకుంటాను నాకు తెలిసి అండ్ ఇక్కడ వచ్చేసి మనకు రైట్ సైడ్లో సైడ్కి అది కట్టెలు అయితే కట్టేస్తారు నెచ్చిన లాంటి టైప్లో సో అక్కడ వచ్చేసి మనకు దేవుళ్ళు ఇదే ఫోటోలు అయితే అక్కడికి అయితే వస్తుందండి బ్యానర్ కానీ ఏదైనా కానీ అక్కడ వస్తుంది ఎంట్రన్స్లో సో 3 షెడ్స్ కాబట్టి మనకు ఇదొక షెడ్ మెయిన్ షెడ్ ఖైరతాబాద్ గణేష్ ఉంది అండ్ అవతల ఒక షెడ్ అండి సో ప్రజెంట్లీ ఇప్పుడు మనము సో ఇక్కడ చూసుకోవచ్చు మన గణేష్ ఉంది భారీ మెయిన్ షెడ్ అండి సో కింద అయితే మనకు గణేషుని ఖైరతాబాద్ గణేషుని ఇక్కడనే మనకు అండ్ ఇది వచ్చేసి మనకు ఖైరతాబాద్ మెయిన్ పోల్ సో చూసుకుంటారు కదా మెయిన్ పోల్ ఎంత పెద్దగా ఉందో సో ఇదైతే నాకు తెలిసి ఈవినింగ్ లోపల ఫిట్టింగ్ అయితే అవుతుంది సో ఇప్పుడైతే ప్రజెంట్లో అయితే ఇది చూసుకొని చేస్తున్నారండి సో చూసుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి మనకు మెయిన్ స్టేజ్ అయితే ఇదే ఖైరతాబాద్ గణేశునికి సో సెంటర్లో వచ్చేసి ఇదే మనకు ఖైరతాబాద్ గణేశునికి ప్రజెంట్ ఈరోజు వర్కింగ్ అప్డేట్ అయితే ఇదండి సో చూసుకోవచ్చు ఇక్కడైతే కట్టెలు అయితే కట్టేస్తారు ఇక్కడ ఫాస్ట్గా అండ్ లోపలికి వెళ్ళి మీకు చూపిస్తాను ఇంకొన్ని అప్డేట్స్ సో గైస్ చూసుకోవచ్చు వెల్డింగ్ వర్క్ ఎంత ఫాస్ట్గా నడుస్తుందో ఇది వచ్చేసి మనకు ఖైరతాబాద్ గణేష్ మెయిన్ పోల్ అండి సో షెడ్ వర్క్ అయితే చాలా ఫాస్ట్గా నడుస్తుంది సో చూసుకోవచ్చు అన్న వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారో సో ఎంత సపోర్టింగ్ తోటి చాలా ఇదవుతుందండి సో చూసుకోవచ్చు ఏ విధంగా వాళ్ళు ఇది చూసుకుంటారో సపోర్టింగ్ అనేది ఈ విధంగా అంటే థ్రెడ్ తోటి మనకు పైన అనేది సపోర్ట్ తోటి ఇది చేస్తారు సో అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మన బేస్మెంట్ వరకు సో ఇది గణేశుని స్టేజ్ ఇది సో చూస్తారు కదా ఎంత పెద్ద టన్ ఉందో సో చాలా హెవీగా ఉంటుందండి ఇది దగ్గర రాడ్లు వచ్చేసి 100 kgs పైన తెచ్చిరంట అన్నవాళ్ళు అండ్ ఇక్కడ చూసుకోవచ్చు కట్టెలు కూడా చాలా అద్భుతంగా ఎప్పుడో తెచ్చారు కానీ నేను చాలా లేట్ అయిందండి అప్డేట్ వచ్చేసి సో చూసుకుంటారు కదా ఇది మెయిన్ కట్టెలు ఇప్పుడు అండ్ మనకు షెడ్ వర్క్ అనేది సైడ్కి రేకులు వస్తుంది కాబట్టి రేకులు కూడా తెచ్చి పెట్టేసారు అన్నవాళ్ళు అండ్ ఇక్కడ చాలా రాడ్స్ అయితే మిగిలి ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి ఇదే మనకు మెయిన్ పోల్ ఖైరతాబాద్ గణేష్ మెయిన్ పోల్ ఇదే అండి సెంటర్లో వచ్చేది అండ్ సో చూసుకోవచ్చు ఇంకొక 2-3 డేస్లో అయితే షెడ్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది అండి ఈరోజు మెయిన్ పోల్ సెంటర్లో వచ్చేసినాక ఖైరతాబాద్ గణేష్ వర్క్ అనేది ఫాస్ట్గా అయిపోతుంది సో 2 విధాలుగా జరుగుతుందండి ఒకటి గణేశుని వర్కింగ్ మనకు అంటే షెడ్ వర్క్ అనేది ఒకటి కంప్లీట్ అవుతుంది ఇంకొకటి అయితే మనకు వెల్డింగ్ వర్క్ అయితే చాలా అద్భుతంగా ఇంకా అయితేనే ఉంటుంది అది సో ఇంకొక 1 వీక్లో అయితే ఫాస్ట్గా మొత్తం వర్క్ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది సో లేట్గా అయినా సరే 70 అడుగుల విగ్రహం అయితే ఏ విధంగా చేస్తారో చూడాలి అండ్ ఈసారి 2024లో ఎట్లా దర్శనం కూడా చూడాలండి మనం సో 2024లో ఖైరతాబాద్ గణేశుడు ఏ విధంగా దర్శనం ఇవ్వబోతుందో అందరికి సస్పెన్స్ అది సో నాకు తెలిసి ఒక 1-2 వీక్స్లో మనకు రివీల్ అయితే ఇవ్వబడుతుంది సో చూసుకోవచ్చు సైడ్కి వచ్చేసి మనకు కట్టెలు చాలా అద్భుతంగా నిల్చోబెట్టేసారు క్రేన్ ద్వారాగా సో ఇటు సైడ్ కూడా సో చూస్తున్నా గైస్ ఆ అన్న ఓన్లీ కట్టెపైన కూర్చొని ఎంత సపోర్టింగ్గా గట్టిగా ఇది చేస్తారు అండ్ ఇక్కడ మెజర్మెంట్స్ తీసుకొని ఇక్కడ చాలా ఫాస్ట్గా అయితే మేకింగ్ అయితే జరుగుతుంది సో చూసుకోవచ్చు వెల్డింగ్ వర్క్ కానివ్వండి ఏదైనా కానివ్వండి సో చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎంత అద్భుతంగా ఇదైతే వర్క్ ఫాస్ట్గా మేకింగ్ అవుతుందో అండ్ చాలా తొందరగా అన్నవాళ్ళు ఎక్కువ మందిని పెట్టించి వర్క్ అనేది ఫాస్ట్గా నడుపుతారు సో ఎంత చక్కగా ఇదవుతుందో వర్క్ అనేది ఎంత ఫాస్ట్గా నడుస్తుందండి సో
దీనిది రాడ్ అయితే ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు, ఇంకా స్టేజ్ అయితే ఇంకా ఎప్పుడు మేకింగ్ అయితే తెలియదు. సో ప్రజెంట్ అయితే మనకు ఖైరతాబాద్ గణేష్ మెయిన్ సెంటర్ అయితే వర్క్ ఫాస్ట్గా అవ్వాలని అనుకునే ఇది ఫాస్ట్గా చేస్తారు. సో చూసుకోవచ్చు. సో చూసుకోవచ్చు గైస్ ఎంత అద్భుతంగా ఫాస్ట్గా మేకింగ్ అవుతుంది గణేష్ వర్క్ మాత్రం. సో వెల్డింగ్ వర్కర్స్ కూడా చాలామంది వచ్చి ఇంత తొందరగా మేకింగ్ చేయడం అనేది నిజంగా గ్రేట్. సో చూసుకోవచ్చు ఎంత ఫాస్ట్గా వర్క్ అయితే నడుస్తుందో. అండ్ ఈ రాడ్లో వచ్చేసి మనకు గణేష్ మేకింగ్ అయితే అవుతుంది. షెడ్లో వచ్చేసి ఈరోజు రేపు మాపు క్లోజ్ అయిపోతుందండి. సో చూస్తుంది కదా మన రాజ్ కుమార్ అన్న, ప్రీ కంప్యూటర్ ట్రైనింగ్స్ ఇన్స్టిట్యూట్. సో వాళ్ళు ఈ విధంగా కూడా ప్రొవైడ్ చేస్తారు. సో చూసుకోవచ్చు. సో మనకు గణేష్కి సంబంధించిన కట్టెలండి ఇవన్నీ. సో ఇవి చాలా అద్భుతంగా వర్క్ అనేది మొత్తం సైడ్కి మొత్తం చెక్కేసారు. సో ఇవి మొత్తానికి అయితే ఇవి హోల్స్ వస్తాయండి, మనకు బోల్ట్ అనేది ఫిట్ చేసి గణేష్కి సపోర్ట్ మాత్రం ఇంకా షెడ్ అయితే ఇంకా చాలా పెద్ద హైట్ లేపుతారు కదా. సో దాని విధంగా ఇది అండి. సో చాలా చక్కగా అద్భుతంగా మేకింగ్ అవుతుంది. సో ఇది ఈరోజు వచ్చేసి అప్డేట్. అండ్ ఇక్కడ కూడా చాలా అద్భుతంగా వర్క్ కంప్లీట్ అయితే అయిపోయింది. సో ఇంకా ప్రజెంట్లో అయితే ఇంకో 2-3 డేస్లో అయితే షెడ్ వర్క్ మొత్తం టోటల్లీ కంప్లీట్ అయిపోతుందండి. సో ఇది ఈరోజు వచ్చేసి అప్డేట్. సో ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. సో ఫస్ట్ ఎపిసోడ్ కాబట్టి సో ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి. అందరికీ జై శ్రీ గణేష. సో అందరూ లైక్ చేయాల్సింది కోరుతున్నాను అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ జై శ్రీ గణేష్ అండి. థ్యాంక్ యూ.